జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం పంజాబ్ టీంకి షాక్ ఇచ్చింది. అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో పీబీకేఎస్ టీం సెట్ చేసిన 200+ టార్గెట్ను చేసి గెలిచేశారు. అది కూడా వాళ్ళ యంగ్స్టర్ సమీర్ రిజ్వీ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ప్లే ఆఫ్స్కి రీచ్ అయిన టీంలో ఇప్పుడు వరుసగా 3వ టీంకి షాక్ తగిలింది. మెయిన్లీ పంజాబ్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల టాప్ 2 రేస్ ఇప్పుడు మరీ వైడ్గా మారిపోయింది. ఎస్పెషల్లీ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడం ముంబై టీంకి చాలా భారీగా గేట్లు తెరిచింది. అలాగే ఆర్సీబీ టీంకి చూసుకున్నప్పుడు వాళ్ళకి కూడా చాలా ప్లస్ అయింది. ఈవెన్ గుజరాత్ టైటన్స్ కూడా ఇప్పుడు ఛాన్సెస్ బేవచ్చంగా పెరిగాయి. ఈవెన్ వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో సీఎస్కే టీం మీద ఓడిపోయినప్పటికీ పంజాబ్ మరి ఆర్సీబీ జట్లు తమ చివరి మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు ముంబై మరి గుజరాత్ టీంలో టాప్ 2లో క్వాలిఫై అయిపోతాయి. లేదు జీడీ టీం సీఎస్కే టీంలో ఓడిస్తే వాళ్ళకి నేరుగా టాప్ 1 ఫిక్స్ అయిపోద్ది. సో డీసీ టీం అయితే ఇప్పుడు పంజాబ్ మీద గెలిచి టాప్ 2 రేస్ను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశారు. మెయిన్లో ఆర్సీబీ టీం వాళ్ళ శాశ్వత మిత్రుడైన క్యాలిక్యులేటర్ని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. సో నార్మల్గా ఆర్సీబీ టీం ఎప్పుడు కూడా టాప్ 4లోకి వెళ్ళేందుకు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తారు. అంటే చివరిలో మ్యాచ్లు గెలిస్తూ నెట్ రన్ రేట్లు ఇబ్బంది ఫేస్ చేస్తూ కొంతవరకు క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఆ క్యాలిక్యులేటర్ అవసరం ఉండదేమనుకున్నాం, ఎందుకంటే చాలా ఎర్లీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఆ క్యాలిక్యులేటర్ అయితే ఆర్సీబీ టీంని వదిలేలా కనిపించట్లేదు. ఇప్పుడు టాప్ 2 కోసం క్యాలిక్యులేటర్ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రస్తుతానికైతే టాప్ 2 ఎవరు ఉంటుందనేది లాస్ట్ మ్యాచ్లో ఫలితం వచ్చే వరకు కూడా మనకి క్లారిటీ ఉండదు. అండ్ ఈ టాప్ 2 రేస్ గురించి అయితే ప్రివ్యూ వీడియోస్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీం కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశారు. బట్ వాళ్ళ బౌలర్స్ క్రూషియల్ టైంలో ఢిల్లీ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టలేకపోయారు. అండ్ ఆల్సో బ్యాటింగ్లో చూసుకున్న మిడిల్ ఓవర్స్లో కొంతవరకు స్లంప్ లాంటిది వచ్చింది. సో యాక్చువల్లీ మ్యాచ్లో డీసీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకైతే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. సెకండ్ ఓవర్లోనే ముస్తఫిజ్ రెహమాన్ ప్రియాంష్ ఆర్యన్ అవుట్ చేశాడు. బట్ ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ వచ్చి ఊపు అందుకున్నాడు. వరుసగా 6లు మరి 4లు కొట్టడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ 12 బంతులని 32 పరుగులు సాధించేశాడు. అలాగే ప్రభ్ సింగ్ చూసుకున్న మంచి స్టార్ట్ అయితే అందుకున్నాడు. సో దీనివల్ల పీబీకేఎస్ టీంకి ఫస్ట్ 3 ఓవర్స్లో పెద్దగా రన్స్ రాకపోయినప్పటికీ ఆ తర్వాత చాలా వేగంగా పుంజుకోగలిగారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలోనే 60 రన్స్ వచ్చేసాయి. బట్ ఎనివే పీబీకేఎస్ బ్యాటింగ్ చూసుకుంటే ఎక్కడ కూడా సెట్ అయినట్టు కనిపించలేదు. ఏదో ఒక పార్ట్నర్షిప్ని పెద్ద పార్ట్నర్షిప్గా కన్వర్ట్ చేయలేకపోయారు. అన్నీ కూడా చిన్న చిన్న పార్ట్నర్షిప్స్గానే ఉన్నాయి. మెయిన్లీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతూ ఉన్నారు. సో పవర్ ప్లేలో వేగంగా ఆడే క్రమంలోనే జాస్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయాడు. అది కూడా విపరీతంగా మా థర్డ్ బాల్ని చాలా తెలివిగా వేశాడు. ఫస్ట్ 2 బాల్స్ రన్స్కి వెళ్ళినప్పటికీ థర్డ్ బాల్ని అదే లెంత్లో గూగ్లీ వేశాడు. మెయిన్లీ బ్యాట్స్మెన్ ఎర్లీగా క్రీజ్ బయటికి రావడం చూసి తన లైన్ మార్చుకున్నాడు. అలాగే తర్వాత తన నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ బాల్తో ప్రభ్ సింగ్ కూడా క్లీన్ బాల్ చేశాడు. సో యాక్చువల్లీ పీబీకేఎస్ మూమెంటంకి విపరీతంగా 2 వికెట్లు తీసి బ్రేక్ వేశాడు. అండ్ తర్వాత ఒక ఎండ్లో మాత్రమే రన్స్ రావడం చూసాం. శ్రేయస్ అయ్యర్ మాత్రమే అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. 34 బాల్స్లో 53 రన్స్ కొట్టాడు. మెయిన్లీ మ్యాచ్లో అతని బ్యాటింగ్లో కసి కనిపించింది. టెస్ట్ టీంకి సెలెక్ట్ అవ్వలేదని ఫీల్ అయ్యాడు ఏంటో తెలియదు, కానీ చాలా బండగా షాట్స్ కొట్టాడు. ఆ బాటమ్ హ్యాండ్ పవర్ గట్టిగా యూజ్ చేయడం చూసాం. సో శ్రేయస్ అయ్యర్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు కదిలించాడు. కానీ అదరంలో చూసాం నెహల్ వజీర్ స్ట్రగుల్ అయ్యాడు. అలాగే తర్వాత వచ్చిన శశాంక్ కూడా ఎక్కువగా రన్స్ కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 26 బాల్స్ ఆడితే 27 పరుగులు మాత్రమే చేశారు. అంటే 100 స్ట్రైక్ రేట్తో ఆడారు. సో దీనికన్నాగానే పీబీకేఎస్ టీం యొక్క రన్ రేట్ మెల్లగా తగ్గిపోయింది. వాళ్ళు స్టార్టింగ్ 78 ఓవర్స్ చూసుకుంటే ఓవర్కి 10 పరుగులు చొప్పున కొడుతూ వచ్చారు. బట్ తర్వాత మాత్రం ఆ రన్ రేట్ పడిపోయింది. ఓవర్కి 8.5-9 దగ్గరికి వచ్చేసింది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీబీకేఎస్ టీం యొక్క దూకుడు చేసి 220 వరకు కొడతారేమో అనుకున్నాం. కానీ శ్రేయస్ అయ్యర్కి సరైన సపోర్ట్ రాకపోవడం వల్ల ఆ టీం ఇన్నింగ్స్లో అయిపోయింది. బట్ ఎనివే చివరిలో మార్కస్ స్టోయినిస్ ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. మెయిన్లీ మరోసారి ఢిల్లీ బౌలర్స్ డెత్ ఓవర్స్లో బాగా కొట్టించుకున్నారు. సో స్టోయినిస్ అయితే మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్లు విధ్వంసం చేయడం చూసాం. ఒక్క ఓవర్లోనే 2 6లు మరి 2 4లు కొట్టి 22 రన్స్ రాబట్టాడు. అలాగే అంతకుముందు చూసుకుంటే ముఖేష్ కుమార్ వేసిన 17 ఓవర్లు కూడా మరీ విధ్వంసం చూసాం. ఆ ఓవర్లో కూడా స్టోయినిస్ విరిచిపడి ఆడాడు. సో 2 ఓవర్స్లోనే డీసీ టీం 47 పరుగులు సమర్పించుకుంది. అంటే ముఖేష్ కుమార్ వేసిన 17 ఓవర్లు 25 పరుగులు వచ్చాయి. అలాగే తర్వాత మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్లు 22 పరుగులు వచ్చాయి. కానీ వాళ్ళకి గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ బిట్వీన్ 2 మంచి ఓవర్స్ పడ్డాయి. కుల్దీప్ యాదవ్ ఒక ఎక్సలెంట్ 18th ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ మధ్య వికెట్లు మాత్రమే తీయకుండా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకున్న ముస్తఫిజ్ రెహమాన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో యాక్చువల్లీ వీటికి ప్రీవియస్ ఓవర్స్లో జరిగిన డ్యామేజ్ని వాళ్ళు కంట్రోల్ చేశారు. అదే ముఖేష్ కుమార్ మరి మోహిత్ శర్మ రన్స్ ఇచ్చినట్టు ఇచ్చుంటే ఈజీగా పీబీకేఎస్ టీమ్ స్కోర్ 220 దాటేసేది. సో మ్యాచ్లో అయితే ఢిల్లీ బౌలింగ్లో పిక్ ఆఫ్ ది బౌలర్ ముస్తఫిజ్ రెహమాన్ అని చెప్పుకోవాలి. అతను పవర్ ప్లేలో బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. అండ్ దెన్ డెత్ ఓవర్స్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్ అతని పేస్ వేరియేషన్ బాగా వర్కౌట్ అయింది. అలాగే అతను విప్రాజ్ నిగమ్ స్పెల్ని కూడా చాలా మెచ్చుకోవాలి. ఎర్లీగా 2 క్రూషియల్ వికెట్స్ తీసి పీబీకేఎస్ యొక్క మూమెంటంని బ్రేక్ చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకున్న చివరిలో కంబ్యాక్ చేయడం చూసాం. తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో ఏకంగా 36 రన్స్ ఇచ్చాడు. బట్ లాస్ట్ ఓవర్లో మాత్రం 3 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ముగ్గురు బౌలర్స్ అయితే మ్యాచ్ ఢిల్లీ టీం నుండి చేజారిపోతుంది అనుకున్న టైంలో కొంతవరకు పుల్ బ్యాక్ చేయగలిగారు. బట్ ముఖేష్ మరి మోహిత్ శర్మ చూసుకుంటే ఇద్దరు ధారాళంగా రన్స్ ఇచ్చేశారు. ఎస్పెషల్లీ మరోసారి ముఖేష్ ఫస్ట్ 3 ఓవర్స్ అద్భుతంగా వేశాడు. కానీ లాస్ట్ ఓవర్లో 25 రన్స్ సమర్పించుకున్నాడు. అండ్ ఆల్సో మోహిత్ శర్మ కూడా సేమ్ స్టోరీ. ఫస్ట్ 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చాడు. కానీ లాస్ట్ ఓవర్లో 22 రన్స్ ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఢిల్లీ టీంకి ఇద్దరు 17th మరి 19th ఓవర్స్ దెబ్బేశాయి.
అదే 2 ఓవర్స్లో ఒక 24 రన్స్ మాత్రం ఇచ్చుంటే పీబీకేఎస్ టీమ్ స్కోర్ 185 దగ్గర ఆగిపోయేది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో ఢిల్లీ ఫీల్డింగ్ కూడా అంత అప్ టు ద మార్క్ లేదు, కొన్ని ఆఫ్ చేంజెస్ మిస్ చేశారు. మళ్ళీ కరుణ్ నాయర్ యొక్క బ్రెయిన్ పేడ్ చూసాం. అతను 15 ఓవర్లో బౌండరీ రోప్ టచ్ అయిపోయినా సరే 6 సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ థర్డ్ ఎంపైర్ లక్కీలీ చెక్ చేసి అది 6 కాదని తేల్చాడు. ఈవెన్ వీటితో పాటు కొన్ని ఆఫ్ చేంజెస్ కన్వర్ట్ చేయలేకపోవడం చూసాం. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా మరి అంత గొప్పగా లేదు. బట్ ఎనివే సమ్వాట్ డీసీ టీమ్ అయితే పీబీకేఎస్ టీమ్ని 220 దాటనకుండా చూసుకుంది. ఇక చేజింగ్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఫస్ట్ 3 ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఆ తర్వాత రాహుల్ మరి ప్యాప్ ఇద్దరు కూడా ఊపి అందుకున్నారు. ఎస్పెషల్లీ కేవలం చాలా క్విక్గా కంబ్యాక్ చేయడం చూసాం. అంటే అతను ఆడిన స్టార్టింగ్ 12 బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టలేదు. బట్ తర్వాత మాత్రం క్యాచ్అప్ చేసి 21 బాల్స్లోనే 35 రన్స్ కొట్టేశాడు. సో రాహుల్ అయితే మరోసారి తన క్లాస్ చూపించి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ప్యాప్ చూసుకున్నా పర్వాలేదు, కొంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. 15 బంతులు 23 పరుగులు చేశాడు. దీనివల్ల డీసీ టీంకు పవర్ ప్లేలో 61 రన్స్ వచ్చాయి. బట్ ఎనివే సెట్ అయిన ఇద్దరు ఓపెనర్స్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ అయిపోయారు. మార్కెన్స్ అండ్ రాహుల్ని అవుట్ చేస్తే హర్ప్రీత్ బార్ ప్యాప్ను అవుట్ చేశాడు. బట్ డీసీ స్కోరింగ్ రేట్ అయితే ఎక్కడ కూడా తగ్గిపోలేదు. మెయిన్లీ కరుణ్ నాయర్ వచ్చేరాగానే సిక్సర్ కొట్టడం చూసాం. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే కరుణ్ నాయర్ ఫేస్లో చాలా హ్యాపీనెస్ కనిపించింది. ఎందుకంటే అతను మన టీమిండియా టెస్ట్ టీంలో ఒక లాంగ్ బ్రేక్ తర్వాత సెలెక్ట్ అయ్యాడు. అండ్ హ్యాపీనెస్ అయితే అతను బ్యాటింగ్లో కూడా ప్రొజెక్ట్ అయింది. నిజంగా చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం కొత్తగా తీసుకొచ్చిన సెదుకులాటాలు కూడా ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఎనివే డీసీ టీంకి మ్యాచ్ని గెలిపించి పెట్టింది మాత్రం సమీర్ రిజ్వీ. నిజంగా ఒక 550 కొట్టాడు. కేవలం 25 బాల్స్లోనే 58 రన్స్ చేశాడు. మెయిన్లీ కరుణ్ నాయర్తో కలిసి పార్ట్నర్షిప్ యాడ్ చేయడం చూసాం. 4th వికెట్కు 62 పరుగులు యాడ్ చేశారు. అది కూడా కేవలం 4.5 ఓవర్స్లోనే. సో క్విక్ ఫైర్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో గేమ్ మొత్తాన్ని డీసీ వైపుకి తిప్పేసింది. ఎస్పెషల్లీ సమీర్ రిజ్వీ చాలా అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అలాగే కరుణ్ నాయర్ దగ్గర నుండి కూడా యాక్సలరేషన్ చూసాం. 11వ ఓవర్ ఫస్ట్ బాల్కి వికెట్ కోల్పోయిన తర్వాత ఎక్కడ కూడా ప్రెజర్ ధరికి చేరనివ్వలేదు. ఆ తర్వాత వరుసగా 4 4లు కొట్టాడు. ఇక చివరిలో గేమ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళినప్పటికీ సమీర్ రిజ్వీ అయితే ఎక్కడ కూడా మొమెంటంను కోల్పోనివ్వలేదు. మెయిల్ ఉమర్ జమీర్, హర్షదీప్ సింగ్ వేసిన 18th and 19th ఓవర్లో రన్స్ కొట్టడం చూసాం. 18th ఓవర్లో 12 రన్స్ వచ్చాయి, 19th ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. దీంతో గేమ్ ఎక్కడే సీల్ అయిపోయింది. సో సమీర్ రిజ్వీ అయితే కేవలం 22 బాల్స్లోనే తన మీడియన్ ఐపీఎల్ 50 కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ కానీ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. అయితే పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం క్లియర్లీ ఇండిసిప్లిన్ కనిపించింది. మెయిల్ వాళ్ళు ప్రెజర్ని కంటిన్యూ చేయలేకపోయారు. అండ్ ఆల్సో వాళ్ళు కొంతవరకు హెవీ బ్యాటింగ్ డెప్త్ వెళ్ళడం వల్ల బౌలింగ్ ఆప్షన్ కూడా ఒకటి తగ్గడం చూసాం. బట్ ఎనివే హర్ప్రీత్ బార్ అయితే తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో మంచిగానే బౌలింగ్ చేశాడు. మెయిన్లీ క్రూషియల్ టైంలో కరుణ్ నాయర్ని అవుట్ చేశాడు. అలాగే తర్వాత హర్షదీప్ సింగ్ దాన్ని ఫాలోఅప్ చేస్తూ నెక్స్ట్ ఓవర్లో 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. వాటి తర్వాత పంజాబ్ కింగ్స్ టీం మళ్ళీ మొమెంటం కోల్పోవడం చూసాం. 17 ఓవర్లో బ్రార్ 14 పరుగులు ఇచ్చాడు. అంతే ఉమర్ జై 12, హర్షదీప్ సింగ్ 14. దీంతో 3 ఓవర్స్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. సో పీబీకేఎస్ బౌలర్స్ అయితే డెత్ ఓవర్స్లో ఇంకా కాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉండాల్సిందే. అలాగే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ప్రవీణ్ దుబేల్ అంటే ఒక కొత్త ప్లేయర్ని తెచ్చుకున్నారు. అండ్ అతనైతే పర్వాలేదు, ఫస్ట్ 8 బాల్స్ బాగానే వేశాడు, ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. బట్ అతను ఎప్పుడైతే వరుసగా 4 4s ఇచ్చాడో కెప్టెన్ మళ్ళీ అతనికి బాల్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సో యాక్చువల్గా పీబీకేఎస్ బౌలర్స్లో 5 బౌలర్స్ 10 గంట ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. కేవలం హర్షదీప్ సింగ్ మాత్రమే బిలో 9 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ తను వేసిన 19th ఓవర్లో 14 రన్స్ ఇవ్వడం కొంతవరకు బ్యాక్ ఫైర్ అయింది. అండ్ ఆల్సో పంజాబ్ వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్న మరి అంత గొప్పగా లేదు, కొన్ని ఆఫ్ చేంజెస్ మిస్ చేశారు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ విషయంలో కూడా కొన్ని బౌండరీస్ వదిలేయడం చూసాం. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రెండింటిలో కూడా ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండాల్సిందే. మళ్ళీ వాళ్ళు ఈ గేమ్లో గెలిచింటే టాప్ 2 చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయేది. బట్ ఇప్పుడు చేతులారా నాశనం చేసుకున్నారు. సో ఇప్పుడు పీబీకేఎస్ టీం టాప్ 2లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద గెలవాలి. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం కానీ జీటీ టీం కానీ వీళ్ళు తమకు మిగిలిన మ్యాచ్లో ఒకటి ఓడిపోవాలి. లేదు గెలిచిన ఆర్సీబీ టీం యొక్క నెట్ 100 పీబీకేఎస్ని దాటకూడదు. అప్పుడు మాత్రమే పీబీకేఎస్ టీం టాప్ 2లో ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే పీబీకేఎస్ టీంకి టాప్ 2లోకి వెళ్ళేందుకు అవకాశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత వాళ్ళ అవకాశాలు 50% వేరే వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఇక డీసీ టీం విషయానికి వస్తే సీజన్ చాలా హై నోట్లో ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ముందు మ్యాచ్లో కూడా ఆడుంటే సరిపోయేది, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయి ఉండేవారు. సో ఢిల్లీ టీం అయితే ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిల్ వాళ్ళ యంగ్ బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. బట్ ఇది కాస్త లేట్గా వచ్చింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే లేట్గా పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా కొంతవరకు లేట్గా పర్ఫామ్ చేశారు. బట్ ఎనివే వెళ్తూ టాప్ 2 రేస్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేశారు. చూడాలి మరి ఇప్పుడు టాప్ 2లోకి ఏ టీమ్స్ వెళ్తాయి అనేది.